ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నేను క్లియర్గా ఎవిడెన్స్తో పాటు కార్ నంబర్లతో పాటు ఆ రోజు నేను చెప్పిన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలే ఇవాళ వరకు సిపి గారి మీద నేను అడుగుతా ఉన్నాను. మరి సిపి గారిని కాపాడేది ఎవరు? రేవంత్ రెడ్డి గారా? అంటే మీరు మొత్తం కూడా ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళని ఇదే విధంగా ఇల్లీగల్గా దందాలు చేయరి, ఇదే ఇల్లీగల్ పనులు చేయండి, ఇలా టోటల్ ఇల్లీగల్గా వ్యవహారాలను యూజ్ చేయమని మీరు చెప్తా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏమి సమాజానికి ఏమి సమాచారం ఇస్తూ ఉన్నారు? ఏం పడుతూ ఉన్నారు? ఒకరు ఈ విధంగా బుల్లెట్లు అనేటి ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేయొచ్చా? అది కూడా మామూలు వెపన్ కాదు. AK-47 వెపన్ అంటే చాలా పవర్ఫుల్ వెపన్, SLR వెపన్ అంటే చాలా పవర్ఫుల్ వెపన్. ఇలా నిజంగా ఆ ముసలమ్మ ప్రాణాలు పోయి ఉంటే దానికి బాధ్యులు ఎవరయ్యేటోళ్ళు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఎవరయ్యేటోళ్ళు? అమృతమ్మ ఇలా ప్రాణాలు పోయి ఉంటే దీనికి బాధ్యతలు ఎవరయ్యేటోళ్ళు? పాపం ఆ బోనాలపల్లి గ్రామంలో ఇప్పుడు మీడియా ద్వారానే వాళ్ళు కూడా చూస్తుండొచ్చు, వాళ్ళకు కూడా ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేసిరని తెలియదు. ఆ రోజు దాన్ని కప్పిపుచ్చడానికి ఆ రోజు ఏం చేసిర్రు? ఇది పోలీస్ వాళ్ళు ఫైరింగ్ చేసిండ్రు, పోలీస్ వాళ్ళు ఫైరింగ్ చేసిర్రు కాబట్టి అది మిస్ఫైర్ అయి తగిలిందమ్మా అని. ఇవాళ దాకా బోలాన్పల్లి గ్రామంలో అది ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేసిరని కొంతమందికి తెలుసు. పోలీసు వాళ్ళు మొత్తము ఇవాళ ఏం చేసిర్రు? పోలీసు వాళ్ళు ఇవాళ కేవలం పోలీస్ ఫైరింగ్ చేసిందని ఆ బోనాలపల్లి గ్రామంలో ఇవాళ తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళని భయపెట్టించి వాళ్ళని బెదిరించి ఇన్ని రోజులు కప్పిపుచ్చిండ్రు. మరి ఇది కరెక్టా అని నేను అడుగుతా ఉన్నాను. మరి ఈ విషయం అయిందనేది ఈ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి కూడా తెలుసు, కరీంనగర్ ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్కి తెలుసు. మరి దీన్ని ఎందుకు కప్పిపుచ్చిరని నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఇలా మీరు సమాధానం చెప్పాలి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఫైరింగ్ అనేది ఎట్లా చేపిస్తాడు ప్రైవేట్ వ్యక్తులతోని? వాట్ రైట్ డస్ హీ హ్యావ్ టు టచ్ ద వెపన్? ప్రైవేట్ వెపన్స్తోని అంటే జల్సాలు చేసుకోనికనా? ఇదేమైనా జల్సాలు చేసుకోనిక ఉన్నదా? ఈజ్ ఇట్ నాట్ అ సీరియస్ ఇష్యూ? ఇది ఆ రోజు ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సిపి తప్పు చేసిందని మీకు తెలిసి కూడా ఎందుకు కాపాడుతారు? ఎవరి ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో అని నేను అడుగుతా ఉన్నాను. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్కి అందరూ అనుకుంటుండొచ్చు, ఒక్కరిద్దరు ఐపీఎస్లు ఐఏఎస్లు చేయబట్టి మొత్తము ఐపీఎస్లు ఐఏఎస్లు దయచేసి మీరు బద్నాం కాకండి. నేను అందరినీ నేను అంటలేను, నేను అనేది ఈ ఆఫీసర్ ఒక్కరు చేయబట్టి అలా ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత చెడ్డ పేరు వస్తుందనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇదే సిపి గారు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ని ఎంత మిస్లీడ్ చేసిండు. మీరు ఆయన మాటలు నమ్మి ఇవాళ మీరు ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లెటర్ రిలీజ్ చేసిర్రు. ఏమని రిలీజ్ చేసిర్రు? కౌశిక్ రెడ్డి ఇవాళ మత మార్పిడి చేస్తూ ఉన్నాడు సిపి కరీంనగర్ జిల్లాలో అని నేను అన్న కాబట్టి నేను క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లెటర్ రాసిర్రు. ఎవరి బేస్ మీద రాసిర్రు ఇది? ఈ బేస్ ఎవరి బేస్ మీద రాసిండ్రు ఇది? ఇది కరీంనగర్ సిపి గారు, హుజురాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు చెప్పిన బేస్ మీద ఇవాళ వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాసిర్రు. మరి నేను అదే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్కి సవాల్ విసిరిన, నేను ఇట్లా ఆ మాట అన్నట్టు మీరు ఒక్క వీడియో కానీ మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. మరి ఇవాళ దాకా దాదాపు నెల పైన అయిపోయింది, నెల 15 రోజులు అవుతా ఉంది. మరి ఒక్కరు కూడా ఒక్క వీడియో బయట పెట్టలేదే. అంటే మీరు ఇప్పటికన్నా రిలైజ్ కాండి. ఇవాళ కరీంనగర్ సిపి గారు మిమ్మల్ని ఎంత మిస్గైడ్ చేస్తుర్రు. మొత్తము యావత్ తెలంగాణ ప్రజల ముంగట ఇలా అందరూ ఐపీఎస్లు తల దించుకునేలాగా ఇలా చేసింది ఈ ముగ్గురు ఆఫీసర్లు కాదా? ఇది వాస్తవం కాదా? నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా దీంట్లో? ఎందుకు ఇప్పటిదాకా మీరు యాక్షన్ తీసుకుంటలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ అనేది ఇట్లా చేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకు